వాళ్ళకి మట్టుకి కొంచెం ఫిల్టర్ చేసినట్టు మాకు ఇట్లా వదలటం అట్ట మామూలుగా 2 నెలల నుంచి బాగట్లేదు. మామూలుగా ఊరు చుట్టూ 4 బొడ్రాయిలు లేపారు. అయితే వరుసగా అనారోగ్యం మామూలుగా హాస్పిటల్ వెళ్తున్నారు, చూపించుకొని వస్తున్నారు. పోయిన వాళ్ళు రోజుకి 2 3 అట్లా చనిపోతున్నారు. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ బొడ్రాయి సరి చేశారు. అయితే వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఇక్కడ కోరి నీళ్ళు అవి వదులుతూ ఉంటారు. అయితే ఇవాళ మార్నింగ్ వదులుతారు, తెల్లారిపాటికల్లా పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. అట్టా మేము వాడుకుంటా ఉన్నాం. కానీ ఎందువల్ల జరుగుతుందో మాకు తెలియదు. లేదు మరి అంటే ఊళ్ళో వాళ్ళకి మట్టుకి కొంచెం ఫిల్టర్ చేసినట్టు మాకు ఇట్లా వదలటం అట్ట అంటే మాకు వదిలే వాళ్ళు పల్లెల్లో వాళ్ళు మరి వాళ్ళు ఎట్టో మాకు అడుగుతుంటే మాకు వదిలే వాళ్ళని అడిగితే వాళ్ళు అలా చెబుతున్నారు. అయితే ఇక అట్ట ఎందుకు జరుగుతుందో మరి మాకు తెలియదు. మామూలుగా అందరూ భయపడతా హాస్పిటల్కి కొంచెం పక్కన వాళ్ళకి కూడా టెన్షన్లు వస్తున్నాయి ముంగల. అది ఇప్పటికి 30 మంది దాకా చనిపోయారు. పల్లెలోనే ఊళ్ళో వాళ్ళు ఒక 5 6 అలా ఉన్నారు. 2 3 లేడీస్ ఇంక అందరం మగవాళ్ళే చనిపోయారు. జబ్బులు ఏమీ లేవు. మామూలుగా అందరూ తిరుగుతా ఉన్న వాళ్ళే హాస్పిటల్ ఇది అవుతున్నారు. అలా రోజుకు ఒక ఇంతగా బాగలేదంటాం, హాస్పిటల్ వెళ్తాం, అలా జరుగుతుంది. మా మామయ్య గారు హాస్పిటల్కి బాగాలేదు, పొద్దుటందులు కూడా బాగానే ఉన్నారు. సడన్గా బాగా పోయేసరికి హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్గా బయటకు తీసుకెళ్ళేసరికి అక్కడ బయటే చనిపోయాడు. అక్కడ పోయిన నెలలోనే చనిపోయారు. నెల అవుతుందో లేదో కానీ ఇంకా ట్రీట్మెంట్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు, బయటే చనిపోయాడు. అయినా లోనికి తీసుకెళ్ళి బెడ్ మీద బండేశారు, టెస్టులు చేయడానికి సూది అయిపోయి అయినా లేదు వరుస.